బట్ హనుమంతుడు ఎలాగైతే ఎంత పెద్ద ఆయన అవ్వగలరో మా సినిమా కూడా ఆ రేంజ్కి వెళ్తుందని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. ప్రశాంత్ గారు సార్ చెప్పండి. ఇక్కడ అంటే మనం అందరం కూడా మనుషులుగా పుట్టాం, సో దైవాన్ని నమ్ముతుంటాం. సార్ అన్నిటికంటే మించి సంకల్ప బలం గొప్పదనేది కరెక్ట్ సార్. ఆ సంకల్పంతో మీరు తీసిన సినిమా కావచ్చు, మీ ట్రైలర్లో మీ ఎఫర్ట్లో అంతా కనబడుతుంది. అయితే ఇలాంటి సినిమాకి సంబంధించి గతంలోనే ఒక అనుభవాన్ని ఎదుర్కొంది ఇండియా మొత్తం, డైరెక్టర్స్, ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఆదిపురుషు రూపంలో. సో మరి ఆదిపురుషు ఇచ్చినటువంటి అనుభవం ద్వారా ఈ హనుమాన్కి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే దైవానికి సంబంధించి మనం పరిమితులు దాటలేము, చాలా ఏది గీత దాటితే విమర్శ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో మరి ఈ విషయంలో మీరు ఆర్డినరీ మ్యాన్ని ఎక్స్ట్రాడినరీ మ్యాన్గా చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో హనుమాన్ అనే టైటిల్ని సో ఎలా పరిధిలో ఇంతవరకు మీరు పరిధిలో ఉన్నారు? సార్ ఆదిపురుష్ సినిమా వచ్చినా రాపోయినా నేను సినిమా ఇలాగే చేసేవాడిని సార్. సో నా ఎఫర్ట్ అలాగే ఉంటుంది ఎప్పుడూను. టీజర్ వైరల్ అయిన తర్వాత కూడా చాలామంది అన్నారనమాట, సో ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావా, ప్రెషర్ పెరిగిపోయిందా అని. సో జస్ట్ బికాజ్ అది వైరల్ అయినంత మాత్రాన నా ఎఫర్ట్లో పెరిగిపోదు, తగ్గిపోదు. సో నా ఎఫర్ట్ నేను ఒక చేద్దాం అనుకున్న సినిమాకి అంతే ఎఫర్ట్ పెడతాను. సో 200% ఐ విల్ గివ్ మై బెస్ట్. సో ఆ సినిమా వచ్చినా రాకపోయినా సరే నేనైతే ఈ సినిమాని ఇలాగే చేసేవాడిని సార్. ప్రశాంత్ సార్, ఇలాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అద్భుతంగా ఉన్నాయనిపిస్తుంది. అంటే ఆ టీమ్ ఎలా సెటప్ చేసుకున్నారు, ఎంత టైం పట్టింది? యాక్చువల్గా మాకు ఎక్కువ రోజులు టైం పడ్డానికి కూడా అదే రీజన్ అండి. మీరు ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు కొన్ని సినిమాలకి చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. సో ఆ బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్, ఒక ఫారిన్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాటితో వర్క్ చేస్తారు. సో మా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో మేము చాలా స్టార్టప్స్తోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ టైఅప్ అవుతూ, వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ పీపుల్. మేము ఎవరెవరైతే టైఅప్ అయ్యామో వాళ్ళందరి వర్క్స్ చూసుకుంటూ వాళ్ళ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 1500-1600 షార్ట్స్ ఉన్నాయండి మూవీలో. సో వాళ్ళు కూడా మా అలాగే ప్రూవ్ చేసుకుందాం అనుకునేవాళ్ళు. సో వాళ్ళతో మేము ఒక టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాము. వెంకట్ కుమార్ జెట్టి మా సీజీ లైన్ ప్రొడ్యూసర్. సో తను ఫైండ్ చేశారు ఈ ఆర్టిస్టులను కానీ ఈ కంపెనీస్ని కానీ. సో తక్కువ బడ్జెట్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఇవ్వడానికే ఇంత టైం పట్టింది మాకు సినిమాకి. సో అది సార్ మేము పెట్టిన ఎఫర్ట్. ప్రశాంత్ గారు. తేజ హాయ్ బ్రో, కంగ్రాట్స్, సూపర్ ఉంది. థ్యాంక్ యూ సార్. బాలనటుడిగా చూస్తున్నాం, ఇప్పుడు హీరోగా అయ్యారు. ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ కూడా మీ దగ్గరికి వచ్చింది. ఉన్నాయి సార్, కానీ మన తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో మీ దగ్గరికి వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు? ఇంత పెద్ద లార్జర్ స్కేల్లో ఒకేసారి 10 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. సో ఇండియా, సో నెక్స్ట్ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు, దీనికి ఎంత కష్టపడ్డారు ఇది రావడానికి? ఫస్ట్ మీరు ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది అదంతా అన్నారు కదా సార్, అది ఏమీ నా మైండ్లో లేదండి. మా ముందు ఉన్నది ఈ సినిమా, దీన్ని ఎంత బాగా చేయగలం, ఏం చేయగలం, ఇంతవరకే అండి. నాకు బయట ఏం జరుగుద్ది అనేది పక్కన పెడితే నన్ను చిన్నప్పటి నుంచి చూసిన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఫస్ట్ నేను మంచి సినిమా అందజేయాలి, వాళ్ళందరూ నన్ను చూడాలి, వాళ్ళందరూ మళ్ళీ చూడాలి, ఇంతే అండి. ఇంతకు మించి అవి ఏమైనా జరిగితే అవన్నీ నాకు బోనస్లు. నచ్చిన పని చేయటమే సక్సెస్ అండి, దానిపైన ఏమైనా జరిగితే బోనస్ అండి. నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయా, ఎందుకంటే నేను నచ్చిన పని చేసుకుంటున్నాను, అది అందరికీ నచ్చుతుంది, ఇది ఇంకా బోనస్ నాకు. సో ఇక్కడ వరకైతే నేను ఇంతవరకే ఆలోచిస్తున్నానండి. అండ్ కెరియర్ ప్లానింగ్ అంటారా, ఏదైనా సరే కొత్తగా చూడని, ఇంతకుముందు ఎవరు చేయని విధంగా చేద్దామనే ప్రయత్నం జరుగుతుంది. ప్రతిసారి దొరకకపోవచ్చు, దొరికిన ప్రతిసారి మాత్రం నేను దానికి ముందుండి అడిగేస్తానండి. ప్రశాంత్ వర్మ గారు. సార్, ఎవరికైనా దెయ్యము అనే భయాలు ఏమన్నా వస్తే కనుక హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్ అనుకుంటారు. కానీ మీరు జాంబిరెడ్డి అనే ఒక దెయ్యం కథతో వచ్చి అందరి మెడలు కొరికేసి భయం పుట్టించేసి ఆ తర్వాత ఇప్పుడు జై హనుమాన్ అంటూ మొత్తం వస్తున్నారు. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సార్? అది కూడా మాకు చాలా కొత్త ఎక్స్పీరియన్సే. అలాంటిది తెలుగులో ఆ ఎక్స్పీరియన్స్కి ఇమ్మీడియట్గా ఈ ఎక్స్పీరియన్స్కి ఈ మధ్యలో ప్రశాంత్ వర్మ ఏంటి సార్? నేను ఎప్పుడూ నాకు ఏ సినిమా తీయడం రాదో ఆ సినిమా ఎత్తుకుంటాను సార్. సో నాకు మధ్యలో వేరే సినిమాలు ఆఫర్ చేస్తూ ఉంటారు కదా, సో అది ఈజీగా ఉంటే కనుక అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. సో జాంబీ సినిమా తీయడం నాకు రాదు. జాంబీ రెడ్డి స్టార్ట్ చేసినప్పుడు అసలు జాంబీ సినిమా ఎలా తీయాలో తెలియదు, మేకప్ ఎలా చేయలేదు, ఏం తెలియదు. సో ఎవ్రీడే ఈజ్ ఎ ఛాలెంజ్ అనమాట. సో ఎవ్రీడే ఎగ్జైటింగ్గా ఉంటుంది, అరే ఈ సీన్ ఎలా తీయాలి, మేకప్ ఎలా చేయాలి అని.
సో అలాగే సూపర్ హీరో సినిమా తీయడం రాదు నాకు, ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రాదు. సో ఫస్ట్ ఒక్కొక్కటి 2 రోజులు చాలా రీసెర్చ్ చేసాము. మధ్యలో ఒక్కొక్కసారి ఫాస్ట్గా పరిగెట్టాలరా అంటే కనుక ఫాస్ట్గా పరిగెట్టలేరు కదా. సో అది ఎలా షూట్ చేయాలి, సో స్పీడ్ ఎలా చూపించాలి. సో అలాగా ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు డూ డిఫరెంట్ జానర్స్. సో ఆ ప్రాసెస్లో మీరు జాంబీ రెడ్డి చూసినా సరే అదొక జాంబీ ఫిల్మ్ అవ్వచ్చు, బట్ అందులో సైన్స్ ఉంటుంది అండ్ దేవుడు కూడా ఉంటారు మీరు క్లైమాక్స్ చూస్తుంటే కనుక. సో ఇప్పుడు ప్రపంచంలో ఏ జాంబీ ఫిల్మ్లో కూడా దేవుడిని చూపించలేదు. సో ఎవ్రీ జాంబీ ఫిల్మ్కి ఒక నెగిటివ్ ఎండింగే ఉంటుంది మోస్ట్లీ. సో అలాగే నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం సార్, అలాగే దేవుడు అంటే కూడా చాలా ఇష్టం.